అసలు మను, అనుపమల మధ్య ఏం గొడవ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామండి. మను చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా పెరగడం వల్ల స్కూల్లో అందరూ ఫాదర్స్ గురించి చెప్తుంటే మనుకి చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ, రే ఏంట్రా మేమందరం మా డాడ్ గురించి ఇంత గొప్పగా చెప్తూ ఉంటే నువ్వేంట్రా మీ డాడ్ గురించి అసలేమీ చెప్పవు, మీ డాడ్ ఏం చేస్తారా అని అడుగుతూ ఉంటారు. మను చాలా బాధగా ఫ్రెండ్స్కి ఏమీ సమాధానం చెప్పలేకపోతూ ఉంటాడు. ఫ్రెండ్స్లో ఒక అతను, రే మీ డాడ్ గురించి ఎప్పుడు అడిగినా సరే సమాధానం చెప్పవు, అలా బాధగా కూర్చుంటావు, అసలు మీ డాడ్ ఉన్నారా లేరా అని అడుగుతాడు. ఇంకొక అతను, అరే వాడిని ఎందుకురా ప్రశ్నలతో ఇబ్బంది పెడతారు, వాడికి చెప్పడం ఇష్టం లేదనుకుంటా వదిలేయండి అని అంటాడు. అలా ఎప్పుడు నాన్నల ప్రస్తావన వచ్చినా సరే మను మౌనంగా ఉంటాడు ఫ్రెండ్స్ ముందు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేని స్థితిలో ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మను అనుపమని అడిగితే వాళ్ళ నాన్న గురించి అనుపమ మాట దాటవేస్తూ సమాధానం చెప్పకుండా ఉండేది. అలా తన తండ్రి ఎవరో అని తన మనసులో వేధించే ప్రశ్నకు సమాధానం దొరకకుండానే మను పెద్దవాడవుతూ వచ్చాడు. చిన్నప్పుడంటే అనుపమ ఏదో ఒక సమాధానం చెప్పి మాటని దాటవేస్తూ తప్పించుకోగలిగింది. కానీ మను పెద్దవాడైన తర్వాత, మను వయసుకు వచ్చిన తర్వాత తప్పించుకోలేకపోయింది. మను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయింది. ఒకరోజు మను అనుపమని నిలదీశాడు. అసలు నా తండ్రి ఎవరు, చిన్నప్పటి నుంచి నా తండ్రి ఎవరో నాకు చూపించకుండా, నా తండ్రి ఎవరో చెప్పకుండా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు, ఎందుకు సమాధానాన్ని దాటవేస్తున్నావు, అసలు నా తండ్రి ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, లేకపోతే చచ్చిపోయాడా, ఏదో ఒక విషయం చెప్పు నాకు, నా తండ్రి ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నా తండ్రి ఈ భూమి మీదే లేడా, చచ్చిపోయాడా, ఏదో ఒక విషయం చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు అనుపమని మను. మను ఇలాంటి ప్రశ్నలతో నన్ను వేధించకు, ఇంకెప్పుడు నీ తండ్రి చనిపోయాడు అనే ప్రస్తావన నీ నోటి నుంచి రాకూడదు, ఆ మాటే నీ నోట్లో నుంచి రాకూడదు అని అంటుంది అనుపమ. అంటే నా తండ్రి బ్రతికే ఉన్నాడా, ఎక్కడున్నాడు, నా తండ్రి ఎవరో చెప్పు అని అంటాడు మను. మను నన్నేమీ అడగకు, నేనేమీ చెప్పలేను అని అంటుంది బాధగా అనుపమ. ఎందుకు అడగకూడదు, ఎందుకు నిజం చెప్పలేవు, నా కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను, ఎప్పుడు నువ్వు సమాధానం చెప్పలేకపోయావు, ఇప్పుడైనా నా కన్న తండ్రి ఉన్నాడు అని ఒప్పుకున్నావు, నా కన్న తండ్రి ఎక్కడున్నాడో చెప్పు, నా కన్న తండ్రి ఎవరో చెప్పు, అసలు నువ్వు ఎందుకు దూరం అయ్యావు, ఎందుకు మీరు విడిపోయారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అనుపమని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు మను. మీరిద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోయారా, డైవర్స్ తీసుకోకుండా విడిపోయారా, అసలు ఏం జరిగింది చెప్పు అని అంటాడు మను. మను ఎందుకు ఇలా నన్ను ప్రశ్నలతో నన్ను బాధ పెడుతూ ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది అనుపమ. నేను బాధ పెట్టారా, నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతి ఒక్కరూ డాడ్ గురించి ఎంతో సంతోషంగా మా డాడ్ అది కొన్నారు ఇది కొన్నారు అని చెప్తూ ఉంటే నేను మా డాడ్ లేరు అని చెప్పుకోలేక ఎంత బాధపడ్డానో, ఎంత వేదన పడ్డానో నీకేమైనా తెలుసా, మా నాన్న గురించి అడిగిన ప్రతిసారి నువ్వు సమాధానాన్ని దాటవేస్తూ ఉన్నావు, ఈరోజు సమాధానం తెలుసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే, మా నాన్న ఎవరు, మీరెందుకు విడిపోయారు అనే నిజం నాకు తెలియాలి అని మొండిగా మాట్లాడుతూ ఉంటాడు మను. మను సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడని, ఆ సమాధానాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక, అనుపమకి ఏం చేయాలో తెలియక, మను మొండితనం చూసి భయంతో నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది అనుపమ. మను తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నీకు నిజం తప్పకుండా తెలుస్తుంది అని అంటుంది అనుపమ. ఇలా చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారా అని అంటాడు మను. తప్పించుకోవాలని కాదు మను, నువ్వు అడిగిన ప్రతిసారి నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని నాలో నేనే కుమిలిపోతున్నాను అని అంటుంది అనుపమ. తప్పు చేశావా అంటే ఏ తప్పు చేశావు అని అంటాడు మను. అనుపమ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. నాకొక్క విషయం చెప్పు, నీ మెడలో ఎప్పుడు తాళి కూడా నేను చూడలేదు, అంటే నీకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా, నిజం చెప్పు అని మను అనుపమ చేతిని తన తల పైన వేసుకుని నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అని అడుగుతాడు మను. ఇంకా అనుపమ తన చేతిని తీసుకుని మను తలపైన వేసుకునేసరికి అనుపమ తనకి పెళ్ళి కాలేదు అనే నిజాన్ని మనుకి చెప్పేస్తుంది. ఆ విషయం విని మను షాక్ అయిపోతాడు. మను ఇంకా బాధగా, పెళ్ళి కాలేదా అంటే నేను
పెళ్ళి కాకుండానే నీకు పుట్టేనా? అందుకే మా నాన్న ఎవరో చెప్పమంటే ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోతున్నావా? నువ్వు చేసిన తప్పుకి పుట్టిన ప్రతిఫలాన్నా నేను? నేను సక్రమ సంతానాన్ని కాదా? అక్రమ సంతానాన్నా? చిచ్చి, ఈ విషయం తెలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పెళ్ళి కాకుండానే తల్లి అయ్యి భర్త ఎవరో చెప్పుకోలేని స్థితిలో నువ్వున్నావు. కన్న తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో నేనున్నాను. మనిద్దరం ఇలా ఉండడం అవసరమా? చిచ్చి, ఏం బ్రతుకులివి అని కోపంగా అంటాడు మను. మను అలా మాట్లాడేసరికి అనుపమ కోపంగా మను అని అరుస్తూ చెంప చెల్లుమనిపిస్తుంది. మను చెంప పట్టుకుని ఇంకా కళ్ళ నిండా నీళ్లతో అలానే చూస్తూ ఉంటాడు అనుపమ వంక. నాకు పెళ్ళి కాలేదు అంటే నేను తప్పు చేశాను అని కాదురా. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఒంటరిదాన్ని. ఒంటరిగానే ఉన్నాను, ఉంటాను, ఉంటున్నాను కూడా. అసలు నేను నీ కన్న తల్లినే కాదు అని అంటుంది అనుపమ. మను తను అలా మాట్లాడేసరికి అనుపమ కోపంతో అలా అంటుందేమో అనుకుని, అమ్మా, నేనేదో కోపంలో ఆవేశంలో అలా మాట్లాడాను, నన్ను క్షమించమ్మా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటాడు మను. నేను నీ కన్న తల్లిని కాదు, నువ్వు నా కన్న కొడుకువు కాదు, మా నిద్దరి మధ్య ఏ బంధము లేదు అని అంటుంది అనుపమ. అదేంటమ్మా అలా అంటావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేను నీ కన్న కొడుకుని ఎలా కాకుండా పోతాను? నువ్వు నా కన్న తల్లివి ఎలా కాకుండా పోతావు? నా కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలనే బాధతో నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా. అంతేగాని నేను నీ కన్న కొడుకుని కాదు అని నన్ను దూరం పెట్టకమ్మా అని అంటాడు మను. చెప్తున్నాను కదా మను, మనిద్దరి మధ్య ఏ బంధము లేదు, పేగు బంధము అస్సలు లేదు అని అంటుంది అనుపమ. అదేంటమ్మా అలా అంటావు? అంటే నేను నీ కన్న కొడుకుని కాదా అని అంటాడు మను. అవును, నువ్వు నా కన్న కొడుకువి కాదు, నేను నీ కన్న తల్లిని కాదు, మనిద్దరం ఒకరికి ఒకరం ఏమీ కాము అని అంటుంది అనుపమ. అమ్మా, అలా అనకమ్మా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను అలా అనకుండా ఉండాల్సిందమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. ఎప్పుడో ఏదో పొరపాటు జరుగుంటుంది, దాన్ని నేను ఇంకెప్పుడు ప్రస్తావించనమ్మా. ఎప్పుడో ఏవో జరిగినవి ఇప్పుడు నాకు అనవసరమమ్మా. నేను ఇంకెప్పుడు నా తండ్రి ఎవరో అని నిన్ను ప్రశ్నించను. నువ్వుంటే నాకు చాలమ్మా, నువ్వు నాకు దూరం అవ్వకమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా, ప్లీజ్ అమ్మా అలా అనకమ్మా అని అంటూ ఉంటాడు మను. చూడు మను, నీకు ఇదే చెప్తున్నాను, ఇంకెప్పుడు నన్ను అమ్మ అని పిలవకు. అలా ఇంకొకసారి నన్ను అమ్మ అని పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. ఇంకెప్పుడు నాకు ఎదురుపడకు. నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్ అని ఇంకా అనుపమ ఒట్టు వేయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేను తప్పు చేశాను, అమ్మని అలా అనకుండా ఉండాల్సింది, చాలా పెద్ద తప్పు చేశాను, అమ్మ చాలా బాధపడుతుంది, అమ్మ చాలా హర్ట్ అయింది అనుకుంటూ ఇంకా మను బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అనుపమ మను ఇద్దరు కూడా ఒకరికొకరు దూరం అయిపోతారు. ఇంకా మను ఒక పక్క నుండి బాధపడుతూ ఉంటాడు. అనుపమ కూడా ఒక పక్క నుండి బాధపడుతూ నేను ఇలా చేయకపోతే మను మళ్ళీ ప్రశ్నలతో నన్ను ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించిన ప్రతిసారి నేను జగతికి చేసిన అన్యాయమే గుర్తొస్తుంది. జగతి దగ్గర నుండి ఒక బాబుని తీసుకువచ్చి వాళ్ళకు కూడా తెలియకుండా చాలా అన్యాయం చేశాను. నా స్నేహితురాలికి నేను ద్రోహం చేశాను అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను గుచ్చి చంపుతుంది. ఈ బాధను భరించలేకపోతున్నాను. మనీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విధంగా ఆయన మను నాకు దూరంగా ఉంటాడు. దూరంగా ఉంటే ఇంకా తనెప్పుడు ఈ ప్రశ్నలతో నన్ను ప్రశ్నించడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అనుపమ. మను అనుపమల గొడవ ఎలా జరిగింది అని చూపిస్తే బాగుంటుంది అని నా ఇమాజినేషన్. ఈరోజైతే ప్రోమో మాత్రమే చూశాను. రక్ష కోసమైనా చూద్దాము అని నేనే చెప్పాను మొన్న ఒకసారి లైవ్లో. కానీ ఈరోజు నాకే చూడబుద్ధి కాలేదు. ఏంటో సీరియల్ని ఎంత ప్రేమించామో సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ షెడ్యూల్కైనా ముఖేష్ని పిలిపించి షూట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంచెం బూస్టప్ అవుతుంది అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.